పెనకోటా ఈ డెజర్ట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. పాలు, వైట్ చాక్లెట్, చాకో చిప్స్, మ్యాంగో క్రష్, వెనిలా ఎసెన్స్, పంచదార, జెలటిన్ షీట్స్. ఇవి దొరుకుతాయి, జెలటిన్ షీట్స్. ఇది పౌడర్ రూపంలో కూడా దొరుకుతుంది. ఇవి కావాలి. ఇది హార్డ్నెస్ ఇవ్వడానికి, అంటే హోల్డ్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. జెలటిన్ షీట్స్ యూజువలీ జెల్లీలు తయారు చేస్తారు చూసారా, కొన్ని ఏదైనా యాడ్స్లో కానీ వాటిలో కానీ చూసే ఉంటాము. ఫ్రిడ్జ్లో పెట్టి అలా మూత తీసున్నట్లయితే జెల్లీ ఇట్లా ఊగుతూ కనిపిస్తూ ఉంటుంది. అవన్నీ కూడా ఈ జెలటిన్ షీట్స్ తోటే అవుతాయి, దానికోసం వాడతారు. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాలు ఒక గిన్నెలోకి తీసుకుందాం, వేడి చేసుకుందాం. ఎంత చిక్కటి పాలు ఉంటే అంత బెటరు. మళ్ళీ రెడ్యూస్ చేసుకొని చిక్కగా చేసుకోవడం కంటే కూడా బాగా చిక్కటి పాలు ఉంటే కొంచెం ఫాస్ట్గా మనకు పని అవుతుంది. ఓకే, పొయ్యి వెలిగించి గిన్నె పెట్టేసుకున్న పాల గిన్నె. అలాగే ఇంకో పొయ్యి వెలిగించి గిన్నె పెట్టుకొని దీంట్లో వాటర్ వేసుకుందాం, చాక్లెట్ కరిగించుకోవడానికి. మీకు తెలుసు కదా, ఇదివరకే చూపించాను నేను ఒకసారి. ఈ విధంగా నీళ్ళు వేసి పైనుంచి ఇలా పెడితే నీళ్ళు టచ్ అవ్వకూడదు. ఆ విధంగా కొంచెం డీప్గా ఉన్న గిన్నె తీసుకొని, ఇది కొంచెం పెద్దదిగా ఉన్నది కనుక తీసుకుంటే ఈజీగా ఉంటుంది. నీళ్ళు అట్లా వేడవుతూ ఉండని చాక్లెట్ క్రష్ చేసుకుని దీంట్లో వేసుకుందాం. ఇది మనం వైట్ చాక్లెట్ తీసుకున్నాం కదా ఈ విధంగా, అలాగే డార్క్ చాక్లెట్ అయినా తీసుకోవచ్చు, ఇంకేదైనా కూడా తీసుకోవచ్చు. కలర్ వైజ్గా చాక్లెట్, ఒరిజినల్ చాక్లెట్, డార్క్ చాక్లెట్ అంటాం కదా, ఆ డార్క్ చాక్లెట్కి ఉన్న అపీలింగ్ కలర్ వైట్ చాక్లెట్కి ఉండదు కదా. నిజమే కూడా, అంత అపీలింగ్గా అనిపించదు నాకు కూడా. అయితే టేస్ట్లో మాత్రం ఎందుకో సమ్ టైమ్స్ బ్లాక్ చాక్లెట్ ఆర్ డార్క్ చాక్లెట్ కంటే కూడా వైట్ చాక్లెట్ టేస్ట్ బాగుంటుంది కొన్ని సందర్భాల్లో. అండ్ ఐ రియలీ ఎంజాయ్ ఇట్. ఈవెన్ కేక్లో కూడా బ్లాక్ ఫారెస్ట్తో కంపేర్ చేస్తే వైట్ ఫారెస్ట్ ఎక్కువ ఇష్టం నాకు. వెరీ నైస్. పెట్టేస్తున్నా కరగడానికి. ఓకే, ఇక్కడ పాలు కూడా వేడెక్కిపోయాయి. ఇందులో పంచదార వేసుకుంటున్నాం అండ్ వెనిలా ఎసెన్స్. కొద్ది కదుపుతూ ఉన్నట్లయితే పంచదార కరిగిపోతుంది. పంచదార అది కరిగిపోయిన తర్వాత జెలటిన్ షీట్స్ కూడా వేసుకుందాం. నీట్గా కరిగిపోతాయి అవి కూడా పాలల్లో. ఇవి ఇట్లా వేడిగా ఉన్నంత వరకు మామూలుగానే ఉంటుంది, పాలు కొద్దిగా చిక్కబడ్డాయి అంతే అన్నట్లుగా. ఎప్పుడైతే వీటిని చల్లార్చుకుంటామో, వెళ్ళి ఫ్రీజ్ చేసుకుంటామో ఫ్రిడ్జ్లో అట్లా పెట్టేసి, అప్పుడు జెల్లీ లాగా అయిపోతుంది అన్నమాట. బట్ ఎస్, ఇప్పుడు మనం డిఫరెంట్గా 2 టైప్స్లో సర్వ్ చేసుకోవచ్చు దీన్ని మొత్తం ప్రోడక్ట్ అయిన తర్వాత కూడా. అదేంటంటే ఒకటి అప్పటికప్పుడే తినే విధంగా, చల్లగానే అప్పటికప్పుడే తినే విధంగా కప్లో పెట్టేసుకొని ఇవ్వచ్చు. లేదంటే ఏదైనా ఒక కప్లో పెట్టుకొని డీప్ ఫ్రీజ్లో పెట్టుకొని 2-3 అవర్స్ ఉన్న తర్వాత అది ఫ్రోజ్ అవుతుంది. ఇందాక చెప్పాం కదా, అట్లాగా డీమోల్డ్ చేసుకొని, అంటే
కప్పును తిరిగేసుకుంటే దాంట్లోంచి బయటకు వచ్చేస్తుంది కదా కేక్ లాగా. అలా డీమోల్డ్ చేసుకొని దాన్ని తినొచ్చు అనమాట. చాలా చాలా స్టైలిష్గా కూడా చేసుకుంటారు దీన్ని, ప్రజెంటేషన్లో వేరియేషన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐ షో యూ వన్ థింగ్. ఇప్పుడు ఇలాంటి ఒక గ్లాస్ ఉందనుకుందాం. దీంట్లో ఏం చేస్తారంటే, ఇప్పుడు మనము చాక్లెట్ తీసుకున్నాం, దాంతోపాటు మ్యాంగో క్రష్ తీసుకున్నాం, అంటే 2 ఫ్లేవర్లు కలుపుతున్నాం. 2 ఫ్లేవర్లు మనం డైరెక్ట్గా కలిపేసి ఒకే రకంగా ప్రజెంట్ చేస్తున్నాం. లేదనుకుంటే ఫస్ట్ చాక్లెట్ ఒక లేయర్ వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి 1 గంట సేపటికి అది ఫ్రీజ్ అయిపోతుంది. అయిన తర్వాత మళ్ళీ మ్యాంగోతో కలిపిన అదే పెనకోటను తీసుకొచ్చి మళ్ళీ మిక్స్ చేస్తే ఇంకొక హాఫ్ వేరే కలర్ వస్తుంది. ఈ 2 కలిపి ఫ్రీజ్ చేసేసి 2 hours అట్లా తీసుకొచ్చి డీమోల్డ్ చేస్తారు. డీమోల్డ్ చేసినప్పుడు ఒక సైడ్ ఇది, ఒక సైడ్ అది ఉంటుంది అనమాట. ఫ్యాన్సీ ప్రజెంటేషన్. అంటే కొద్దిగా ఫ్యాన్సీ రెస్టారెంట్స్లో వాటిలో ఈ విధంగా అట్రాక్టివ్గా తయారు చేస్తుంటారు డెజర్ట్స్ని, అట్లాంటి వాటి. కొద్దిగా రెడ్యూస్ అవ్వాలి, మనకు పాలు రెడ్యూస్ అవ్వాలి, దాంతోపాటు చాక్లెట్ కూడా మెల్ట్ అవ్వాలి, అందుకోసం వెయిటింగ్. రైట్, చాక్లెట్ మెల్ట్ అయిపోయింది. ఇది కట్టేసుకుంటున్నా. కాస్త వేడిగా ఉండడం కోసం మళ్ళీ పెట్టుకుంటాను నేను. అలాగే మిల్క్ కూడా కట్టేసి దీన్ని చల్లార్చుకోవాలి, పాలు బాగా చల్లార్చుకోవాలి. ఓకేనా? పాలు చల్లార్చుకొని దీన్ని కూడా రెడీ చేసుకొని మీ దగ్గరికి వస్తాను. రైట్, ఇప్పుడు ఇటు చాక్లెట్ ఇటు పాలు 2 కూడా కాస్త చల్లార్చుకున్నాం. దీనిలోకి మిల్క్ యాడ్ చేస్తున్నాం. క్రీమ్ అంతా అలాగే ఉండిపోతుంది కదా, ఎందుకు తీసేసుకున్నాం. మీగడ క్రీమ్. విస్క్ తీసుకొని విస్క్ చేద్దాం బాగా. అలాగే మ్యాంగో క్రష్. అంతే, ఈ మిశ్రమం రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు సెట్టింగ్ దానికోసం ఒక కప్లో వేసుకోవాలి. మనకి ఈ విధంగా కావాల్సిన బౌల్లో ఫిల్ చేసుకుంటాం. ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది ఆల్రెడీ. వీటన్నింటినీ తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి 1 గంట సేపైనా ఫ్రీజ్ చేయాలి. చూద్దాం, అలా ఫ్రీజ్ చేసి తీసుకొచ్చి మీకు చూపిస్తాను.